ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది, చాలా అంటే చాలా బాధగా ఉంది. బట్ దానికి తోడు ఏం కొన్నాను, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ఒక్క చిన్న ఆర్నమెంట్ గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎక్స్చేంజ్ చెయ్యను. ఏ బ్రేక్ అయిపోయిన వస్తువు కూడా నేను ఎక్స్చేంజ్ చేయను, ఉంచుతాను. సో ఇన్ ఫ్యూచర్ మన తరాలకి పనిచేస్తుంది అని చెప్పి వాల్యూ పెరిగే కొద్దీ దాని వాల్యూ మోర్ అవుతుంది, ఎప్పుడు ఏ అవసరం పడుతుందో మన పిల్లలకి అని చెప్పి నేను అలా ఉంచుతాను. హానెస్ట్లీ సిల్వర్ అనే కాదు, గోల్డ్ అనే కాదు, దుర్గమ్మ దయ వల్ల అయితే నేను తగ్గాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు కొనుక్కుంటూనే ఉంటాం, ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటాం, కాబట్టి తగ్గాలనే కోరుకోవాలి, పెరగాలని కోరుకోకూడదు కదా. బికాస్ హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా. వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నన్ను కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే నా పేరు సుధాకృష్ణ. అలాగే నేను 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను, సాయంత్రం 5 గంటలకి. మీరేం చేయాలి, వీడియోకి లైక్ ఇచ్చేసి హైప్ ఇచ్చేసి వీడియో అంతా స్కిప్ చేయకుండా చూడండి. ఆల్రెడీ మీరు థంబ్నెయిల్ చూసేసారా? ఎస్, ఏంటంటే ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ఎక్స్చేంజ్ చేస్తున్నాను. గోల్డ్ కానీ సిల్వర్ కానీ నేను ఇంతవరకు ఎక్స్చేంజ్ చేయలేదండి. సో ఇప్పుడైతే నేను ఇలా రెడీ అయిపోయింది. ఈ షర్ట్ నా కూతురు నాకు ఇచ్చారనమాట. అది షోల్డర్ కొంచెం జారిన షర్ట్ అయితే, నా కూతురు ఎలా అయినా స్టైల్ చేస్తారు, వాళ్ళకి ఎలా అయినా వేసేసుకుంటారు, కానీ నేనైతే షోల్డర్ జారిన షర్ట్ అయితే అంత నచ్చదు నాకు. సో షోల్డర్ అప్లో ఉంటే నాకు ఇష్టం అనమాట. ఇది కొంచెం నేనేంటంటే షోల్డర్ జారిన షర్ట్ అయితే నాకు కొంచెం స్టౌట్గా అన్నట్టు అనిపిస్తుంది నాకు. సో ఓకే, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. ఎనీవేస్ ఇక్కడైతే రెడీ అయిపోయాను. ఆ ప్యాంట్ ఉంది కదా, అదైతే నేను బెల్ ప్యాంట్ లాగా వచ్చింది అనమాట. బాగుండింది, స్టైల్గా అనిపించింది. సో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి. ఇక్కడ అమ్మను కాంత కిందకు దిగారు, నేనైతే కారులో ఉన్నాను. యాక్చువల్గా పూజా సామాన్ అంతా మనకి ఏంటంటే 7 శనివారాల వ్రతం చేయడానికి, అలాగే మాల వేసుకోవడానికి పూజా సామాన్ అంతా తీసుకుందాము, అలాగే ఫోటో ఆర్డర్ పెడదాము, అండ్ ఈ దండలు మార్చుదాము. ఇది గైస్, నేను మార్చను అని చెప్పాను కదా, ఫస్ట్ టైం ఈ దండలు అయితే మార్చుతున్నాను అనమాట. ఇక్కడ కూర్చొని మీకు దండలు చూపిస్తున్నాను. అవి టోటల్గా వెయిట్ వచ్చేసి 1.25 kg అండి వాటి వెయిట్. ఇప్పుడైతే మనం షాప్కి వచ్చేసాం. షాప్కి వచ్చి దండలు చూస్తున్నాం అనమాట. ఈ దండలు కనబడుతున్నాయి కదా, ఇవి ఆల్మోస్ట్ 100 grams లోపలే ఉన్నాయి. బట్ వెయిట్ తక్కువ, కానీ చూడడానికి చాలా అందంగా ఉన్నాయి. బట్ ఎవరైనా కొని దేవుళ్ళకి అది వాడచ్చు, అలా అనిపించినాయి. మంచిగా ఉన్నాయి, అంటే కొంచెం పతలాగా ఉన్నాయి, కానీ బ్రేక్ అయిపోతాయి, వంగిపోతాయి అని కాదు, స్టిఫ్గానే ఉన్నాయి అనమాట. బట్ పల్చగా చేయడం వల్ల మంచి స్టేబుల్గా చేశారు, క్వాలిటీ అది చాలా బాగుండింది. అండ్ ఇక్కడైతే దండలు చూస్తున్నాను, కుందులు కావాలి. అండ్ ఇది చూడండి ఎంత బాగుందో కదా, అసలు నాకైతే చాలా బాగా నచ్చింది. ఈ మధ్య మా ఆయన అభిషేకం చేయించుకుంటున్నారు, చెయ్యమ్మా నువ్వు అంటున్నారు కాబట్టి శివయ్యకి ఇలా అభిషేకం పైన నుంచి ఇలా పడుతున్నది అయితే ఉండింది కదా. సో అదైతే నాకు చాలా బాగా నచ్చింది. అంటే ప్లేటు శివలింగం అన్నీ సెపరేట్, పైన ధారపాత్రతో ఇది వచ్చిందనమాట. సో అది చాలా మంచిది. బట్ మన ఇంట్లో శివలింగం పెట్టుకుంటే దానికి కొంచెం ఎక్కువగా మోర్ చేయాలి. ఇప్పుడు అమ్మవారికి మనం ఎలా చేస్తున్నామో అలాగే పాలు పెట్టడము, ప్రసాదం పెట్టడం అవి చేస్తూ ఉండాలి, శివలింగం ఎస్పెషల్లీ ఉంటే. ఇప్పుడు ఏదైతే ఈ ధారపాత్ర స్టాండ్ ఉందో అది ఓన్లీ అకేషనల్లీ టైంలో మనం అభిషేకం చేసే టైంలో తీసి బయట పెట్టొచ్చు అనమాట. అండ్ ఇక్కడ నేను కుందులు అడుగుతున్నాను, ఏమంటారు వాటిని, శంకుచక్ర కుందులు అడుగుతున్నాను. నా దగ్గర అది లేదనమాట. పెద్దవి మనం ఉన్నాయి, అవి శంకుచక్రంతోనే వస్తాయి, బట్ అవి చిన్న చిన్న పూజలకి వాడలేము కదా. అండ్ ఇక్కడ లక్ష్మీదేవి చేతిది చిన్నది బ్రేక్ అయిందనమాట, ఇక్కడ లోటస్ పట్టుకున్నది, అది కూడా అది అటాచ్ చేయమని చెప్తున్నాను. కొన్ని థింగ్స్ అలా ఉన్నవన్నీ అయితే పట్టుకొచ్చిన గుర్తొచ్చినాయి అన్నీ. అండ్ ఈ కుందులు కనబడుతున్నాయి కదా, ఆ లోపల ఒత్తు పెట్టేది అది బ్రేక్ అయిపోయింది. అదేమో వాళ్ళకి ఇస్తే అది అవ్వదు మేడం, అది గమ్తోనే అంటిపించుకోవాలంటే గమ్ అయితే ఊడిపోతుంది మళ్ళీ ఆయిల్ వేస్తే వేడెక్కినప్పుడు. సో అది అవ్వట్లేదు, అది ఎక్స్చేంజ్ చేసేయచ్చు కదా అని అమ్మనింది, కానీ చేయలేదు. అక్కడ దండల దగ్గర చిన్న కుందులు కనబడుతున్నాయి కదా, అవి టోటల్గా బ్రేక్ అయిపోయాయి అనమాట. ఇంకా ఆయిల్ ఏమో ప్లేట్లో పడిపోతుంది. సో అందుకని చెప్పి ఆ రెండు అసలు చేంజ్ చేయడమే నచ్చని నాకు, చేంజ్ చేసుకుంటూ వచ్చాను. అండ్ ఇవి శంకుచక్ర కుందులు అనమాట, కానీ బాగా పెద్దగా, అంటే ఐ మీన్ ఏదో నాకంత లుక్ వైజ్ అంత గ్రాండ్గా ఏమనిపించలేదు. అండ్ ఇవి చాలా లెస్ వెయిట్లే అనిపించినాయి, కానీ పట్టుకోవడానికి చాలా వెయిట్ ఉన్నాయండి ఈ కవర్లో ఉన్న కుందులు కూడా. అండ్ ఉన్నాయి మన దగ్గర. నాకైతే స్టెప్ బై స్టెప్ కుందులు చేయించుకోవాలని ఉంది, అదొకటి అలాగ హోల్డ్లో వెళ్ళిపోతూ ఉండింది. అండ్ ఇక్కడ తులసీమాత ఏదైనా చిన్నది తీసుకుందాము, మన వెంకటేశ్వర స్వామి, లక్ష్మీదేవి ఉన్నప్పుడు కూడా తులసీమాత, ఏ దేవుడున్నా తులసీమాత పూజ రూమ్లో పెట్టుకోవడం మంచిదే, కానీ ఇంకా వెంకటేశ్వర స్వామితో పాటు తులసీమాత వస్తున్నారు అన్న
ఏదో చిన్నది. అండ్ ఇక్కడ ఈ గోల్డ్ లక్ష్మీదేవి చూస్తున్నాను కదా, ఇది వచ్చేసి ఇది మనకి ఏంటంటే ఫోటో ఫ్రేమ్ లాగా కార్లో ఎక్కడైనా షో ఫ్రేమే, ఇది షోకేస్లో పెట్టుకోవడానికి, పూజకు పనికిరాదు. ఇది గోల్డ్ది, ఇది 3900 అలా చెప్పారు, 4000 అరౌండ్. అండ్ నాకేమీ అంత సో దానికోసం వేస్ట్ కదా, నాకైతే లక్ష్మీదేవి విగ్రహం తీసుకోవాలని ఉంది గోల్డ్లో. అండ్ మనకి గోల్డ్లో ఎక్కువగా నాకు ఎప్పటి నుంచి అష్టకలశ చెంబు ఒకటి చేయించుకోవాలని ఉంది. ప్రైస్ పెరుగుతూ ఉండింది నేను చేయించుకున్నప్పుడు, డ్రాగన్ అయిపోతుంది అనమాట. అండ్ ఇక్కడ వెయిట్ చేస్తున్నారు కదా, 1093 అనమాట, 1100 గ్రామ్స్ మనకు ఒత్తి దండలు ఉన్నాయి ఇక్కడ. గైస్ లైక్ ఇచ్చేసారా, హైప్ చేసేసారా? వీడియోకి లైక్ ఇచ్చేసి హైప్ ఇచ్చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. అలాగే కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అండ్ సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. ఇక్కడ స్వామివారి విగ్రహాలు చూస్తున్నాను నేను. ఇది చిన్నుకు చాలా బాగా నచ్చింది, ఇలా ఆర్చ్తో వచ్చింది కదా, కానీ చాలా అంటే చాలా డార్క్గా ఉంది. ఇంతవరకు నేను యాంటిక్ మీద ఇన్వెస్ట్ చేయలేదు, యాంటిక్ థింగ్స్ తీసుకోలేదు, కాబట్టి ఇంకెందుకో మరి నాకు యాంటిక్ వైపు అయితే వెళ్ళాలని అనిపించట్లేదు. సో ఎప్పుడు వెళ్తానో మరి తెలియదు నాకు. బట్ ఇది ఉంది కదా, ఇవి ఏవైతే ఉన్నాయో నేను పట్టుకున్న అమ్మవారితో పాటు అయ్యవారి విగ్రహం, ఇది యాంటిక్ ఫినిషింగ్లోనే ఉండింది. ఏదైతే మనకు డార్క్ అయిపోతే అది యాంటిక్లోకే వచ్చేస్తుంది అనమాట. యాంటిక్ ఇన్ ద సెన్స్ ఎంత డార్క్ అయిపోతే అంత యాంటిక్, ఫినిషింగ్ కూడా డిఫరెంట్గా ఉంటుంది, సాలిడ్ ఉంటుంది, ప్యూర్ సిల్వర్ ఉంటుంది అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ యాంటిక్. అండ్ ఇక్కడ వచ్చేసి చిన్న విగ్రహాలు కూడా బాగున్నాయి చూడటానికి, సాలిడ్గా ఉన్నాయి కదా. బోలుగా ఉండే విగ్రహాలు కొన్ని ఉంటాయి, సాలిడ్గా ఉండే విగ్రహాలు కొన్ని ఉంటాయి. విగ్రహం అవనియండి, ఇద్దరు కుందులు అవనియండి, సిల్వర్ ఏదైనా మనం ఇచ్చే దండలండి వెరీ వెరీ సాలిడ్. అసలు మొత్తం ఆ గోల్డ్లోనే అయ్యి ఉంటే ఎంత బాగుండేదో, అసలు చేంజ్ చేయాల్సిన నెసెసిటీయే లేకపోయి ఉండేదాన్ని. మనం స్టార్టింగ్లో 50,000 ప్రైస్ ఉన్నప్పుడు తీసుకునే దండలు అవి. సో టోటల్గా నాకు తెలిసి అన్నీ కలిపి కేజీ అయినా కూడా మనకు 50,000 60,000 అరౌండ్ వచ్చేసి ఉండంటాయి. బట్ ఇప్పుడు వచ్చేసి 3 lakhs పెట్టందే ఆ దండలు అలాగా రావన్నమాట. ఎంత కాస్ట్ ఇంక్రీజ్ అయిందో చూడండి. అసలు సిల్వర్ ఎలా కొనుక్కోగలుగుతామండి మనం? సిల్వర్ ఆర్నమెంట్స్ సిల్వర్ ఏదైతే మనకి యూటిలిటీ యూసేజ్ పర్పస్ ఉంటాయో అవన్నీ ఎక్కువగా మనం ఫ్రీక్వెంట్గా కొంటూ ఉంటాము. సిల్వర్ కామన్గా ఎవరికైనా గిఫ్ట్ పర్పస్ ఇవ్వడానికి ఎక్కువగా సిల్వర్ని ప్రిఫర్ చేస్తూ ఉంటాము. అండ్ ఇక్కడ ఈ కడియాలు నేను చూపించాను కదా, ఇవి చిన్నపిల్లల కడియాలు, ఇవి నేను షార్ట్ వీడియోలో పెట్టాను ఆల్రెడీ. అండ్ ఇక్కడ ఈ కుందులు చూపిస్తున్నాను కదా, ప్లెయిన్ కుందులు, అన్నీ ప్లెయిన్లోనే తీసుకుందాము, రోజువారీ పూజకు ఉపయోగపడతాయని, ఈజీగా ఉండేటట్టుగా తోమడానికి. ఇది కొంచెం షార్ప్ ఉన్నాయి, బట్ ఇంకా ప్లెయిన్వి అలా అన్నీ తీసుకుందాము. వాటన్నిటికీ ప్లేట్లు, ప్రతిదానికి ప్లేట్ అయితే పెడతాను నేను. సో ఎన్ని కుందులు తీసుకున్నాము, ఏంటేంటి తీసుకున్నాము అని చెప్పి ఇంటికి వచ్చి అయితే మనం చూసేద్దాము. అండ్ ఇక్కడ వచ్చేసి ఈ కుందులు కూడా చాలా బాగున్నాయి, బట్ లోతు లేదు, ప్లేస్మెంట్ ఎక్కువ స్పేస్ లేదనమాట. దీపం పెట్టేదానికి షో ఆఫ్ అంతా ఎక్కువ ఉండింది, అది లేదు. బట్ చూడడానికి చాలా క్యూట్ ఉన్నాయి, శంకు చక్రంతో నాకు చాలా బాగా అనిపించినాయి. అమ్మవారికి చూపిద్దాము, మామిడి పళ్ళు ఏదో చూపిద్దామని చెప్పి ఒక 2 చీరలు అమ్మవారికి కట్టి వదిలేద్దామని, ఈ 2 piece 1099 ఉంది కదా, అది మన గుడిలో అమ్మవారికి కట్టేద్దామని చెప్పి ఈ చీర ఒకటి, ఇలా అన్నీ తీసుకుందనమాట. సో కొన్ని చీరలు తీసుకుంది దేవుళ్ళకి చూపించడానికి అది. అండ్ ఉన్న చీరలే ఉన్న కలర్లో ఎందుకమ్మా తీసుకుంటామంటే మళ్ళీ అది మార్చిందనమాట. అండ్ ఇక్కడైతే మనం ఇంటికి వచ్చేస్తున్నాము. స్కిప్ అస్సలు చేయకండి గైస్, వీడియో చాలా బాగుంటుంది. అండ్ ముందు అలాగే లాంగ్ వీడియోస్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి, షార్ట్ వీడియోస్ కోసం కూడా వెయిట్ చేస్తూనే ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్. అండ్ ఇక్కడైతే ఇంటికి వచ్చేసాను. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు సోకాల్ సుధా, వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వీడియో. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఫస్ట్ టైం నన్ను కానీ మన ఛానల్ కానీ చూస్తున్నట్లయితే, నా పేరు సుధాకృష్ణ. నేను 2 రోజులకు ఒకసారి, 3 రోజులకు ఒకసారి వీడియో అనేది అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో మరి మీరు ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబింగ్, బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి అనమాట. సో మరి వీడియోకి లైక్ ఇచ్చేసి, వీడియోకి హైప్ ఇచ్చేసి వీడియో మొత్తం స్కిప్ చేయకుండా చూడండి. థంబ్నెయిల్ ఆల్రెడీ మీరు చూసేశారు. మన వెంకటేశ్వర స్వామి వ్రతం కోసం మనం ఏమేమి షాపింగ్ చేసాము. సో షాపింగ్ ఆల్రెడీ వీడియో కంటిన్యూ అవుతూ ఇక్కడ తీసుకొచ్చేసినవి అయితే ఇవన్నీ చూస్తున్నారు కదా, మీతో ఒకసారి షేర్ చేసేసుకుందాము అని చెప్పి ఈ వీడియో అయితే మేక్ చేస్తున్నాను. మరి అందులో భాగంగా మనం గెట్ రెడీ విత్ మీ అయితే చేస్తాం కదా, సో మరి చేసేద్దామా? లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో గైస్. ఏమీ లేదు, సింపుల్గా గెట్ రెడీ విత్ మీ చేస్తున్నాను. నాకు మోస్ట్లీ ప్లెయిన్ శారీస్ కట్టుకోవడమే ఇష్టం, ఎందుకంటే అందులో ఈ సమ్మర్లో ఇంకా కష్టం అనమాట ఆ శారీస్ కట్టుకోవడము. నార్మల్గానే నేను ప్లెయిన్ శారీస్ ప్రిఫర్ చేస్తాను, ఇంక ఈ సమ్మర్ అయితే ఇంకంతే, ఇంక ఈ శారీస్ వేసుకోవడమే చాలా వరకు. అంటే శారీ ఎందుకు స్పెషల్లీ అంటే ఏ డ్రెస్ అయినా వేసేసుకుంటాను, బట్ శారీ వేసుకోవాల్సి వస్తే మాత్రం ప్లెయిన్ శారీస్కే వెళ్తాను అనమాట. సో అది ఇష్టము ప్లస్ కంఫర్ట్ రెండును. అండ్ ఇప్పుడైతే సింపుల్గా ఒక వాచ్
అండ్ ఒక కడా బ్యాంగిల్ ఎప్పుడు ఉంటున్నదే మీకు తెలుసు. అండ్ ఈ క్యాల్విన్ క్లైన్ వాచ్, ఒక 2 రింగ్స్, ఈ టోర్టాయిస్ రింగ్ ఒకటి. ఇలాంటి రింగ్స్ ఎక్కువగా అండి బెండ్ అయిపోతున్నాయి. ఈ రింగ్స్ని కొంచెం అంటే గోల్డ్ స్మిత్ దగ్గరికి వెళ్ళినప్పుడు మర్చిపోతున్నాను అనమాట చేయించేసుకోవడము, బెండ్ అయిపోతున్నాయి, అప్పుడు గుర్తు రావట్లేదు. ఎస్, దిస్ సింపుల్ రింగ్స్ టు అండ్ బ్లాక్ బీడ్స్ ఆల్రెడీ వేసేసుకున్నాను. అండ్ ఇక్కడ అండ్ దిస్ వాచ్. సో ఇప్పుడైతే ఇయర్ రింగ్స్ ఒక్కటే హైలైట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. మొన్న మనం తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట ఇవి. ఎప్పుడు? ఉగాదికా? ఎస్, మన స్కీమ్లో తీసుకున్న ఇయర్ రింగ్స్ అనమాట. స్కీమ్లో వచ్చినాయి కదా, లెస్ వెయిట్లో, ఐ థింక్ 15 or 16 grams, గుర్తుందా మీకు? యాంటిక్లో ఎంత పెద్ద ఇయర్ రింగ్స్లా ఉన్నాయి కదా. సో ఇవైతే పెట్టుకుందాం అనుకుంటున్నాను చాలా సింపుల్గా. సో వీటికి వెనక ప్లాస్టిక్ బటన్ అవసరం లేదని అనుకుంటున్నాను. చూద్దాము. ఒకవైపు వర్షం పడుతుంది కానీ చాలా వేడిగా ఉంది. వర్షం అయితే గట్టిగానే పడుతుంది, సడన్గా పడుతుంది అండి గాలితో వర్షం. సో అగైన్ నేను మళ్ళీ జిమ్ రీస్టార్ట్ చేశాను. సో అందువల్ల ఒక 2 days అవుతుంది. బాడీ పెయిన్స్ అండి బాబోయ్, అస్సలు నా వల్ల కావట్లేదు, బీభత్సంగా ఉన్నాయి బాడీ పెయిన్స్. కానీ అసలు మేనేజ్ చేయలేకపోతున్నాను కూడా. మనం ఒక్క ఇయర్ రింగ్స్నే హైలైట్ చేసామన్నమాట. ఒక ఇయర్ రింగ్సే పెద్దగా ఉన్నాయి ఈరోజు నేను పెట్టుకునే వాటిల్లో. అండ్ వీటికైతే ప్లాస్టిక్ బటన్స్ నో నీడ్ అండి, ఎందుకంటే బ్యాక్ దిస్ కలకత్తా స్క్రూ అంటారు దీన్ని, సింగపూర్ స్క్రూ. సో మొత్తానికి ఈ స్క్రూ వస్తే మనకి వెనక అది అవసరం పడదు, ఎందుకంటే ఇవి ఏకదం ఫిట్గా ఉంటాయి. ఎక్కడో ఏవో కొన్ని అలా ఉంటాయి అన్నమాట. సో నాకు ఒక చిట్టి తను అడిగారు, అక్క ఈ వెనక ఏవైతే ఉన్నాయో ఇవి లూజ్ అయిపోతున్నాయి, దిప్పలు అంటాం కదా వీటిని, స్క్రూస్ లూజ్ అయిపోతున్నాయి, ఏం చేయాలి అని అడిగారు. స్క్రూస్ లూజ్ అయిపోతే ఆ గోల్డ్ ఇయర్ రింగ్ అంతా పెట్టుకోలేకపోతున్నాం కదా, ఏం చేయాలి అని అడిగారు. ఇప్పుడు ఈ స్క్రూ లూజ్ అయిపోయింది అనుకోండి, స్క్రూ లూజ్ అయిపోతే ముందు స్క్రూ పెట్టేసేయండి. పెట్టేసినాక ఒక ప్లాస్టిక్, ఎప్పుడు ఇదే ప్రాబ్లం అండి మనకి, స్క్రూ పెట్టేసినాక ఒక ప్లాస్టిక్, మనకి బేసిక్గా ఇయర్ స్టడ్స్ వెనక ప్లాస్టిక్ వస్తుంది కదా, సో అది తీసుకొని ఈ స్క్రూ ఏదైతే మనకి వెనక ఇది ఉంటుంది కదా లైన్, పెద్దవాటికైనా, పెద్దవనుకోండి ఒకవేళ మనకి ఇండియన్ దెప్పలు వచ్చే ఇయర్ రింగ్స్ అనుకోండి, వాటికి ఈ ప్లాస్టిక్ సరిపోదు అనుకుంటే కొంచెం కట్ చేయండి వెనక పక్క, కట్ చేసి అది కూడా వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు ఎయిట్ టైట్ అయిపోయి ఇది పట్టేస్తుంది అనమాట. ముందు స్క్రూ పెట్టేసుకోండి, వెనక పాటు కట్ చేస్తే వెళ్ళిపోతుంది అనమాట. ఇప్పుడు నేను మీకు పెట్టి చూపిస్తాను చూడండి. మనకి ఏదైనా లూజ్ అయిపోతే వెనక ఇది పెట్టేసేయండి. చూడండి ఇక్కడ మీకు కనపడుతుందో లేదో, ఈ వెనక నేను పెట్టేశాను అనమాట. అప్పుడు స్క్రూ బయటకు రాదు అండ్ ఇయర్ రింగ్ కూడా స్టిఫ్గా మనకి ఉండిపోతుంది అనమాట. చిట్టి మీకు అర్థమైందా? అర్థం అవ్వకపోతే మళ్ళీ నాకు కామెంట్లో అడగండి, మళ్ళీ షార్ట్ ఏదైనా మేక్ చేసి నేను మీకు పెడతాను ప్రాపర్గా. సో ఇది గైస్, ఇలా వెనక ఇలా ఏదైనా ప్లాస్టిక్ది పెట్టేస్తే చూసారు ఎంత టైట్గా పట్టిందో. సో ప్లాస్టిక్ది చాలా టైట్గా పట్టేస్తుంది, మనకు ఆ గోల్డ్ ఇయర్ రింగ్ మిస్ అయిపోతుంది, పోతుంది అన్న ప్రాబ్లం ఉండదు అనమాట. సో అలా చేయండి, ట్రై చేయండి. సో అండ్ ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏమేమి కొన్నామో చూసేద్దాం ఫాస్ట్గా. చాలా వేడిగా ఉంది, కరెంట్ పోయింది కాబట్టి ఒక్క పెట్టేస్తుంది. గైస్, ఫ్యాన్ సౌండ్ ఏమైనా డిస్టర్బ్డ్గా అనిపిస్తే నేను వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను అనమాట. బట్ ఇప్పుడు వాయిస్తోనే చేస్తున్నాను, బట్ ఇన్ కేస్ సౌండ్ వస్తే వాయిస్ ఓవర్ ఇచ్చేస్తాను. సో ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. ఏం కొన్నామో ఏంటనేది చూసేద్దాం. మన వెంకటేశ్వర స్వామి వ్రతం కోసం సిల్వర్ షాపింగ్ అనమాట. బట్ దానికి తోడు ఏం కొన్నాను, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ఒక్క చిన్న ఆర్నమెంట్, గోల్డ్ కానీ సిల్వర్ కానీ ఎక్స్చేంజ్ చెయ్యను. చాలా వీడియోస్లో మీకు చెప్పాను, అది మీ అందరికీ తెలుసు. ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది, చాలా అంటే చాలా బాధగా ఉంది. బట్ ఎన్నిసార్లు ఆలోచించి అవి రిటర్న్ చేసి ఉంటానో ఆలోచించండి, ఎందుకంటే అంత యూజ్లెస్ అనమాట, అంత యూజ్లెస్గా తయారైనవి అవి ఏంటి అంటే దండలు. ఆల్రెడీ నిన్న మీరు ఈ వ్లాగ్లో చూశారు కాబట్టి చూపించాను కదా దండలు. ఆ దండలు అస్సలు బాగాలేవండి, అస్సలు అంటే అస్సలు. 2 సార్లు మెరుగు పెట్టించాను 5,000 ఇచ్చి. వెంటనే విత్ ఇన్ డేస్ మళ్ళీ అగైన్ సేమ్ కలర్, బ్లాక్ కలర్లో కొద్దిగా హీట్ ఉంటుంది కదా మనకి పూజా రూమ్లో, వెండి దీపాలు వెలిగిస్తాం దానివల్ల, ఇంకా టోటల్లీ కలర్ డార్క్ అయిపోయి కొంచెం కూడా షైన్ లేకుండా, పూజా రూమ్లో ఆ పాజిటివ్ వైబ్ లేకుండా అలా తయారయ్యేవన్నమాట అవి. సో ఇప్పుడు మనం మొత్తానికైతే ఇవి తీసేసుకున్నాము.
అంత సిల్వర్ ఇచ్చి ఇంత సిల్వర్ తీసుకున్నాం. అదేనండి నాకు అందుకు భయం అన్నమాట ఎక్స్చేంజ్ చేయడానికి. మనం కొన్నప్పుడు 50,000 ఉండింది, ఇప్పుడు 250,000 ఉంది. బట్ మనకి మైనసే అది, యూనో. ఎందుకంటే అనుకోవచ్చు మీరు ఇప్పుడు ఎక్కువ ప్రైస్ ఉంది కదా, బెనిఫిటే కదా అని చెప్పి. ప్రైస్తో ఏం బెనిఫిట్? అదే ఉంచుకుంటే దాని ప్రైస్ ఇంకా వాల్యూ మోర్ కదా అది. సో మనం ఎక్స్చేంజ్ చేయడం వల్ల ఈ ఐటెంకి మళ్ళీ ట్యాక్స్ పే చేస్తాము ఎక్స్ట్రా. నేను ఇప్పుడు ఒక 60,000 పే చేశాను. సో రిమైనింగ్ థింగ్స్ కోసము ఇలాగా పెద్ద దండలు ఇచ్చి చిన్న దండలు కొన్నాను. ఇదంతా నాకెందుకు అండి, గోల్డ్ కానీ సిల్వర్ కానీ నేను ఎక్స్చేంజ్ చేయడానికి అస్సలు ఇష్టపెట్టుకోను. బట్ అది అలా జరిగిందనమాట, చేయాల్సి వచ్చింది. సో టోటల్గా ఎంత మనీ అయింది, ఎంత ఏంటి అనేది ఇప్పుడు నేను చూపించేస్తాను. ఎన్ని సిల్వర్ కుందులు తీసుకున్నాను, అలాగే సిల్వర్ దండలు ఎలా ఉన్నాయి. అండ్ మన తులసి మాత మనకి లోపలికి వెంకటేశ్వర స్వామికి ఇష్టం కాబట్టి, ఎలాగూ ఇంతకుముందు నేను పెట్టలేదు పూజా రూమ్లో అని చెప్పి తీసుకున్నాను. సో టోటల్గా ఎంత పే చేశాను ఏంటి, మనమైతే టోటల్గా వెయిట్ వచ్చేసి మనం రిటర్న్ ఇచ్చినవి 2 దీపం కుందులు బ్రేక్ అయిపోయాయండి. రోజు తులసమ్మ దగ్గర పెట్టే దీపం కుందులు బ్రేక్ అయిపోయి ఆయిల్ పడిపోతుంది అనమాట. ఈ బ్రేక్ అయిపోయిన వస్తువు కూడా నేను ఎక్స్చేంజ్ చేయను, ఉంచుతాను. సో ఇన్ ఫ్యూచర్ మన తరాలకి పనిచేస్తుంది అని చెప్పి, వాల్యూ పెరిగే కొద్దీ దాని వాల్యూ మోర్ అవుతుంది, ఎప్పుడు ఏ అవసరం పడుతుందో మన పిల్లలకి అని చెప్పి నేను అలా ఉంచుతాను. కానీ ఫస్ట్ టైం నేను ఇలా ఎక్స్చేంజ్ చేయడం నాకు చాలా అంటే చాలా పెయిన్ ఉంది. బట్ అవి పూర్తిగా ఇంకా పూజా రూమ్లోనే ఉంటాయి, అలానే అవి పూజా రూమ్లో ఉంచలేను, పూజా రూమ్లోనే ఉండాలి. దండలు యూజ్లెస్, ఇంకా ఫైనల్లీ ఇంకా చేంజ్ చేయాల్సి వచ్చింది. అందుకని అవి అయితే చేంజ్ చేశాను అనమాట. టోటల్గా మనకి అవి వెయిట్ వచ్చేసి మనం రిటర్న్ ఇచ్చినవి, కొత్తగా కొన్న మాలలు ఈచ్ వన్ అండి ఒక్కొక్కటి వెయిట్ ఆల్మోస్ట్ 81 గ్రామ్స్ అలా ఉన్నాయండి. తులసి కోట 81 గ్రామ్స్, దండలన్నీ కూడా ఆల్మోస్ట్ 77 గ్రామ్స్, 77 సమ్ 3.1310 అలాగనమాట. అంటే ఆల్మోస్ట్ 77 గ్రామ్స్. మనం కొన్న దండలు ఈచ్ వన్ వచ్చేసి ఓన్లీ 6 దండలే కేజీ పావు, అంటే ఒక్కొక్కటి పావు కేజీకి కొన్నాను నేను దండ. ఇప్పుడు వచ్చేసరికి 100 గ్రామ్స్ కూడా లేవు, 250 గ్రామ్స్ ఎక్కడ, 100 గ్రామ్స్ ఎక్కడ. సో అది ఒకటి, దండలు వచ్చేసి చిన్నవైనాయి. సో వీటికి నేను మనీ పే చేసింది 1,36,590 రూపీస్ అండి, ఈ దండలకి అండ్ తులసి కోటకు అనమాట. చూసారు కదా మీరు వెయిట్, టోటల్గా 200 టోటల్గా మనం ఇప్పుడు పే చేయాల్సింది మనకు వచ్చింది 2,16,000 వచ్చిందండి మనకు 1,100 గ్రామ్స్కి ప్లస్ ఆ కుందులకి కలుపుకొని టోటల్గా 2,16,000 మనకి వెనక్కి వర్త్ కొనుక్కునేలా వాళ్ళు రాసిచ్చారు. సో అంటే యాక్చువల్ 2,50,000 ఉంది, మనకి అక్కడ ఎంత మైనస్ అయిపోయిందో చూడండి. అంతే, ఆల్మోస్ట్ 1,20,000 లెక్కన తీసేస్తే 50,000 మైనస్ అయిపోతుంది. అండ్ మనం ఇప్పుడు కొన్న ఐటెం వచ్చేసి ఆల్మోస్ట్ మనం కొన్న వెయిట్ వచ్చేసి 1,100 గ్రామ్స్ తీసుకున్నాను. ఎక్స్ట్రా నేను ఇప్పుడు 56,000 పే చేశాను అనమాట. టోటల్గా అంటే మనకి లాస్ అయింది, మళ్ళీ ట్యాక్స్ పే చేసాము, మళ్ళీ మనీ పే చేసాము, 1,100 గ్రామ్స్కే మళ్ళీ ఇదంతా పే చేసుకుంటూ వచ్చామంటే ఎంత వాల్యూ పెరిగింది. ఎక్స్చేంజ్ ఈజ్ ఎప్పుడు సజెస్టబుల్ కాదు. మీరేమంటారు గైస్, కింద కామెంట్ చేయండి. మరి ఎక్కువగా మనకి సిల్వర్ ఏం చేస్తారంటే, చాలాసార్లు ఇంతకుముందు నాకు చాలా కామెంట్స్లో అడిగారనమాట 100% రిటర్న్ రాదు సిల్వరు అని చెప్పి. మనకి యాంటిక్ సిల్వర్ వచ్చేసి 999 పాయింట్ అంటే ప్యూర్ సిల్వర్. సో అది మనకి 100% వస్తుందండి, అంటే మోస్ట్లీ 99% వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి 80% మాత్రమే వస్తుంది. ఓకేనా. సో మేకింగ్ ఛార్జెస్ అవి ఎలాగో మనకు ముందు మేకింగ్ ఛార్జెస్ ఉండవు, ఇప్పుడు మేకింగ్ ఛార్జెస్ ఉండవు, కొన్నప్పుడు ఉండవు, తీసుకున్నప్పుడు ఉండవు, సిల్వర్కి ఇవ్వట్లేదు అనమాట ఇప్పుడు. అండ్ మనకి 80% అంటే 20% మనం లాస్ అవుతున్నాము. ఇప్పుడు 1 lakh పర్చేజ్ చేసాం అనుకోండి, 1 lakh దగ్గర మనకి 20,000 మైనస్ అవుతుంది అనమాట వాల్యూ మీద. మళ్ళీ ఎక్స్ట్రా ట్యాక్స్ పే చేస్తాం, ఇప్పుడు కడుతున్న దానికి కొంటున్న దానికి ట్యాక్స్ పే చేస్తాము, అంటే లాస్ అవుతున్నట్టే కదా. సో టోటల్గా ఇప్పుడు మనం ఒక 50 or 40,000 వరకు లాస్ అవుతాం అనమాట మనం ఎక్స్చేంజ్ చేసినప్పుడు. సో అది అందుకని ఎప్పుడు కూడా రేట్ ఇంక్రీజ్ అయింది. 50,000 అప్పుడు కొన్నాం, 2,50,000 అయింది. సో అది మనకి చాలా ప్లస్ అవుతుంది ఇన్ ఫ్యూచర్. హానెస్ట్లీ సిల్వర్ అనే కాదు, గోల్డ్ అనే కాదు, దుర్గమ్మ దయ వల్ల అయితే నేను తగ్గాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మనం ఎప్పుడు కొనుక్కుంటూనే ఉంటాం, ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటాం, కాబట్టి తగ్గాలనే కోరుకోవాలి, పెరగాలని కోరుకోకూడదు కదా. బికాస్ పెరుగుతుంది అంటే ఇన్వెస్ట్మెంట్ వేరండి, బట్ ఇది మనకి ఫ్యూచర్ ఎప్పటికీ మనకు అవసరమైన వస్తువే కాబట్టి ఒక ఎసర్ట్గా దాచుకునే వస్తువు. అదే కాకుండా ఎప్పుడు అవసరమైన వస్తువు కొంటూనే ఉంటాం కాబట్టి తగ్గాలి. సో ఫింగర్స్ క్రాస్. సో ఓకే, అయితే ఇప్పుడు మనం దండలు చూసేద్దాము. దండలు ఈరోజు యాక్చువల్గా ఫ్రైడే, అందుకని దండలు అమ్మవారికి వేసేద్దామని చెప్పి ఫస్ట్ అయితే మీకు చూపించేసి అమ్మవారికి వేసేద్దామని అనుకుంటున్నాను. యా, కవర్ అయితే చిరిగిపోతుంది.
సో తులసి కోట అయితే ఇది గైస్. ఇంకా ఎందుకని నేను ఏం చేశానంటే ఇంకా గోల్డ్ దీనిలోకి వెళ్ళాను అనమాట, గోల్డ్ కవర్లోకి వెళ్ళాను. ఇది వచ్చేసి 61 గ్రామ్స్ అండి దీని వెయిట్. తులసి కోట 61 గ్రామ్స్ ఉంది. ఇది బాగుంది. ఇక్కడ ఇది ఏదైతే ఈ సింబల్ వచ్చింది కదా, దీపం పెట్టుకునే దానికి తులసి కోటకి మేక్ చేస్తారు కదా, అలాగా అది గ్యాప్ అనమాట. సో చాలా బాగా అనిపించింది నాకు, చాలా నచ్చిందండి. చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు ఉన్నాయి. ఇది మనం కొంచెం ఇలా వైడ్ చేసుకోవచ్చు, దేవుడి దగ్గర పెట్టుకోవచ్చు. సో నాకైతే చాలా అందంగా అనిపించింది, చాలా బాగా నచ్చింది నాకైతే. ఫస్ట్ టైం నేను తులసి కోటను కొనడము. అరటి చెట్లు అన్నీ కొన్నాం మనం, తులసి చెట్లు అయితే ఇంతవరకు కొనలేదు కాబట్టి. అండ్ దండలు 3 దండలు ఒకలా ఉన్నాయి, ఇంకో 3 దండలు ఒకలా ఉన్నాయి. బట్ ఓకే, ఆల్టర్నేట్గా వేసేద్దాము. అండ్ మనకి వెంకటేశ్వర స్వామి వారు కూడా వస్తున్నారు కాబట్టి స్వామివారికి కూడా టోటల్గా 6 దండలు. నేను ఇంతకుముందు 6 దండలే ఉండేవి మన దగ్గర. ఎప్పుడైనా స్పెషల్ పూజ, అకేషనల్లీ పూజ అయినప్పుడు ఆ దండ వేసేదాన్ని అమ్మవారి మెడలో కానీ. అలాగా ఎలాగూ మనకు 6 దండలు అవసరం పడుతున్నాయి కాబట్టి 6 దండలు. సో వీటికి చిన్న థ్రెడ్ కట్టి ఇలా పెట్టేయడమే మనం అమ్మవారి ఫోటోకి, ఐ మీన్ అన్ని ఫొటోస్కిను. బట్ ఇవి నేనేమనుకుంటున్నానంటే తీసేద్దాము, అకేషనల్లీ వేద్దాము, తీసేద్దాము అని చెప్పి అనుకుంటున్నాను. ఎందుకంటే అలా ఉంచేస్తే ఆ వేడికి బాగా డార్క్ అయిపోతున్నాయి ఇంకాను. బట్ ఇదంతా కోటేనండి, ఏదైతే గోల్డ్ కలర్లో ఉందో అది కోటే. అండ్ ఈ సిల్వర్ కలర్లో ఉన్నది కూడా వన్ టైప్ ఆఫ్ మెటల్ కోట్ అనమాట, అది కూడా. సో సిల్వర్ కలర్ కాదు, అది ప్లెయిన్ సిల్వర్ అయితే కాదు, అది కోటే, ఒక రకమైన కోట్, కలర్ కోట్. కాబట్టి అంత తొందరగా మనకు ఆ షేడ్ అయితే రాదు. బ్లాక్గా సిల్వర్ మనకు మామూలుగా బ్లాక్ అయిపోతుంది కదా, అలాగా రాదు. సో ఇది వచ్చేసి ఇలా ఉందనమాట. నాకు చాలా బాగా అనిపించినాయి. కొంచెం చిన్న థ్రెడ్ కట్టి ఇలా వేస్తే ఇంకా కొంచెం కిందకు వస్తాయి అనమాట మనకు ఫొటోస్కి. ఫొటోస్ మనం ఏంటంటే 13x18 అలా ఉంటాయి అనమాట సైజు. సో దానికి ఇంకొంచెం చిన్న థ్రెడ్ కడితే కొంచెం కిందకు వస్తాయి అనమాట. ఒకటి ఈ షేప్లో ఉంది, ఒక ఫ్లేవర్ వచ్చేసి ఇంకొంచెం షార్ప్ ఫ్లేవర్తో వచ్చిన షేప్ అనమాట. యాక్చువల్గా ఏమనుకున్నానంటే ముందు వైజాగ్లో ఉన్నాయేమో చెక్ చేయండి అని చెప్పి చెప్తున్నాను. మళ్ళీ అనిపించింది సో ఓకే, ఆ 2 వేరు అయినా పర్లేదు, నేను మేనేజ్ చేసుకుంటాను, ఆల్టర్నేట్గా వేసుకుంటాను, ఇచ్చేసేయండి అని చెప్పి మళ్ళీ తీసేసుకున్నాను అనమాట. ఎప్పుడు మనకి ఏం ప్రాప్తం, ఏం జరగాలో అది జరిగిపోతూ ఉంటుంది అనమాట. మనం లేట్ చేస్తే లేట్ అవుతూనే ఉంటుంది. సో మొత్తానికి అది ఇలా అయితే తీసేసుకున్నాను. దిస్ ఇది కొంచెం షార్ట్ వచ్చింది దానికంటే, థ్రెడ్ కట్టి మేనేజ్ చేసేయచ్చు. ఇది కొంచెం షార్ప్ ఫ్లేవర్ అనమాట. దానికి దీనికి తేడా, ఇవి 3 అవి 3, దానివల్ల సో మేనేజ్ చేసేయచ్చు, ఆల్టర్నేట్గా వేసేయచ్చు కాబట్టి పర్లేదు. బట్ అంత పర్టిక్యులర్గా చూసే వాళ్ళకైతే తెలీదు, మనకి ఇవి తేడా అని అనిపిస్తుంది కానీ. సో ఇది గైస్, ఇక్కడైతే అమ్మవార్లకి వేసేసాను, అన్ని ఫొటోస్కి వేసేసాను, అయ్యవారికి కూడా వేసేసాను. చూసారా మరి ఎలా ఉన్నారో, చాలా కలర్ఫుల్గా ఉండింది కదా, చాలా బ్యూటిఫుల్గా ఉండింది. అండ్ పూజా రూమ్ వైబ్ ఇప్పుడు ఎంత అమేజింగ్ ఉందో కదా, చూసేయండి గైస్. చిన్న మ్యూజిక్ యాడ్ చేస్తాను, చాలా ప్లెజెంట్గా అనిపిస్తుంది. చూడండి మరి. కుందులన్నీ చూసేద్దాం. కుందులు అయితే అన్నీ రోజువారీ పెట్టుకోవడానికి కుందులు చాలా షార్టేజ్ ఉన్నాయన్నమాట. ఒకటి బ్రేక్ అయిపోయి ఒకటి ఉంది, తర్వాత దుబాయ్ తీసుకెళ్ళిపోయాము, దానివల్ల అప్పటి నుంచి అమ్మ చెప్తానే ఉంది తీసుకోవాలని. సో ఇవి రోజువారీ పెట్టుకునేదానికి ఇలాగ, ఇవి 2 సెట్స్, ఇవి 2 సెట్స్ తీసుకున్నాను. వెయిట్ అయితే ఇవి 30 గ్రామ్స్ ఉన్నాయండి, ఇవి ఈచ్ 130 గ్రామ్స్ ఉన్నాయి. సో అలాగే ప్లెయిన్లో కూడా తీసుకున్నాను, ఇవి తోమడానికి ఈజీగా ఉంటాయి. బట్ ఏంటంటే ప్లెయిన్వి మొత్తం అంతా నల్లగా అయిపోతుంది అనమాట. ఒత్తి ఇక్కడ పెట్టామనుకోండి ఇదంతా ప్లేస్మెంట్ అంతా నల్లగా అవుతుంది, కానీ తోమడానికి కొంచెం ఈజీగా ఉంటాయి. ఇవి తీసుకున్నాను. అండ్ పంచపాత్ర ఉద్ధరణలను తోమి పెడుతున్నారు కదా, తులసమాత దగ్గర పెట్టాలి, ఇక్కడ పెట్టాలి. ఇంట్లో ఉన్నవి ఆల్రెడీ 2 తీసుకెళ్ళిపోయాను దుబాయ్కి, కాబట్టి ఇక్కడ 2 ఉన్నాయి. ఇంకో 2 ఆల్టర్నేట్ డేకి ఉండాలి కాబట్టి ఇంకో 2 సెట్లు అనమాట. కొంచెం చిన్న సైజులోనే తీసుకున్నాను, మరి పెద్ద సైజు అవసరం పడట్లేదు. సో అందుకని ఇవి ఒక 2 తీసుకున్నాను. అండ్ అన్ని దీపాలకి సరిపోయేలాగా ప్లేట్స్, కొంచెం పెద్ద ప్లేట్స్, చిన్న, మనకి ఎప్పుడు ప్లేట్స్ ఎక్కువగానే అవసరం పడతాయి. సో ఈ 2 పంచపాత్ర ఉద్ధరణీలు అండ్ ప్లేట్స్ వచ్చేసి ఇవన్నీ అనమాట. ఫైనల్లీ మన ఇంటికి మన వెంకన్న స్వామి అయితే వచ్చేసారు. ఎస్, స్వామివారు అయితే ఇలా ఉన్నారు. ఇది కొంచెం యాంటిక్ ఫినిషింగ్లోనే మేకింగ్ వచ్చింది. సో యాంటిక్లో ఉన్నాయి. మా హస్బెండ్కి యాంటిక్ నచ్చింది, ఒక 100 గ్రామ్ ఉందనమాట. కానీ ఎంత డార్క్గా ఉందంటే అంత డార్క్గా ఉంది. కొంచెమైనా లైట్ అండ్ షేడ్ ఉంటే తీసుకుందాం అనుకున్నాను, మరీ నల్లగా ఉంది. నాకు ఎందుకు కనిపించాలి కదా కనీసం పూజ చేసినప్పుడు అని చెప్పి. సో ఇది వచ్చేసి 86 గ్రామ్స్ ఉందండి. ఇది కూడా వెయిట్ చాలా సాలిడ్ ఉంది. సో అందుకని చాలా ఎక్కువ వెయిట్ ఉందన్నమాట. సో ఇలాగ మనకి పూజలో స్వామివారు అయితే రాబోతున్నారు, కూర్చోబోతున్నారు మన వ్రతంలో.
ఇది గైస్ ఇలా ప్లేట్స్ వచ్చేసి ఇవన్నీ తీసేసుకున్నాను అనమాట. మనకి ఏంటంటే దీపంకి సరిపోయేలా అన్నిటికీ చిన్న సైజులోనే ఒక రెండే పడినాయి ఈ 2 దీపాలకి. మరి బాగా చిన్న సైజు వాటి కోసం, మిగతా అన్నీ ఇవే. సో ప్లేట్స్ అన్నీ తీసేసుకున్నాం. ఈ ప్లేట్స్ వచ్చేసి వెయిట్ 23.720 అలా ఈచ్ వన్, అండ్ చిన్న వచ్చేసి 19.770 అలా ఉన్నాయన్నమాట. సో మొత్తంగా ప్లేట్స్ అయితే ఇవన్నీ తీసేసుకున్నాను. కుందులు అయితే అవన్నీ తీసేసుకున్నాను. తులసి కోట అయితే వచ్చేసింది గైస్. ఇది టోటల్గా మనం సిల్వర్, యాక్చువల్గా మన స్వామివారి వ్రతం కోసం అని సిల్వర్ పర్చేజ్ అని అనుకున్నాం. బట్ రిమైనింగ్ అన్నీ ఎలాగూ అవసరం ఉన్నాయి కాబట్టి అవన్నీ పర్చేజ్ అయితే చేసేసాం అనమాట. సో గైస్, ఇది ఈరోజు వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో మరికొత్త బ్యూటిఫుల్ కంటెంట్ కోసం వెయిట్ చేస్తూనే ఉండండి. సోకాల్ సుధా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ హిట్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకుంటే అన్ని నోటిఫికేషన్స్ మీ వరకు రీచ్ అయిపోతాయి. మరి లైక్ ఇచ్చేసి హైప్ ఇచ్చేసి వీడియో అంతా చూసేసారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. స్టే ట్యూన్డ్ టు సోకాల్ సుధా. సీ యు సూన్ ఇన్ ద నెక్స్ట్ లో. బై. సబ్స్క్రైబ్.